ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పొరపాటు పడ్డారు. బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చారు. జాగృతి కార్యకర్తలతో కలిసి ముట్టడికి బయలుదేరారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరు బాట పట్టారు. బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చారు. ఈ మేరకు జాగృతి కార్యాలయకర్తలతో అందరితో కలిసి ముట్టడికి బయలుదేరారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఇటువైపు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరుబాట నడుస్తోంది. ఇటు బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చారు. అయితే జాగృతి కార్యకర్తలందరితో కలిసి ముట్టడికి బయలుదేరారు జాగృతి అధ్యక్షురాలు కవిత. రైట్ నౌ మనం చూస్తున్నాము, రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు ముట్టడి నేపథ్యంలో ఒకవైపు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రోడ్డు మీద జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి సంబంధించి బయలుదేరటం జరిగింది. ప్రెసెంట్ రైట్ నౌ రోడ్డు మీద నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి మహాధర్నా నడుస్తోంది. ఇటు ఒకవైపు పోలీసులు కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరు బాట పట్టారని చెప్పొచ్చు. ఇటు బస్ భవన్ ముట్టడికి కవిత పిలుపునిచ్చిన మేరకు జాగృతి కార్యకర్తలు అందరితో కలిసి ఇటు ముట్టడికి బయలుదేరారు జాగృతి అధ్యక్షురాలు కవిత. అలాగే కార్యకర్తలందరూ కూడా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేపడుతున్నారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఇటువైపు భారీ బందోబస్తును ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు ఇటు జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ముట్టడికి బయలుదేరారు కవిత. రైట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు కవిత. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు సంబంధించి ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోరు బాట పట్టారని చెప్పొచ్చు. ఇటు జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. బస్ భవన్ ముట్టడికి బయలుదేరుతున్నారు. రైట్ నౌ జాగృతి కార్యకర్తలతో కలిసి ముట్టడికి బయలుదేరారు జాగృతి అధ్యక్షురాలు కవిత. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పెంచినటువంటి బస్సు ఛార్జీలను అదనంగా పెంచారు అంటూ కూడా సుమారుగా 20 నిమిషాల పాటు కూడా ఆ 20% వరకు కూడా ఈ యొక్క ఛార్జీలు పెంచినట్టుగా కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెంచినటువంటి ఆ ఛార్జీలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలి, వెంటనే దీని గురించి ప్రభుత్వం పునరాలోచించాలంటూ కూడా చెప్తూ ఇక్కడ బస్ భవన్ ముట్టడికి అయితే వచ్చింది. బస్ భవన్ ఎదుట తను ఆ బస్ భవన్ ముట్టడించేందుకు పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలను కూడా వెంట తీసుకొని వచ్చి బస్ భవన్ ముట్టడికి అయితే ప్రయత్నిస్తూ ఇక్కడ ధర్నా కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే జాగృతి కార్యకర్తలని కవితను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక పక్క కవిత మాత్రం మేము శాంతియుతంగానే ధర్నాను కూడా చేస్తూ ఉన్నాము, ఈ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాము, అలాంటి మాకు అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు ఒక్కసారి చూసుకున్నట్లయితే అటు జాగృతి కార్యకర్తలు కూడా వాళ్ళని అరెస్ట్
అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ చూసుకోవచ్చు, వాళ్ళందరినీ పోలీసు సంబంధించినటువంటి వాహనాల్లో కూడా ఎక్కించి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్ భవన్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు అయితే ఒక్కసారి చూడొచ్చు, మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు అన్ని విభాగాల పోలీసులు కూడా అటు మొత్తం కూడా అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మనకు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ధర్నాన్ని చేయవద్దంటూ కూడా అటు ఎమ్మెల్సీ కవితను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బట్ ఎటకేలకు కవిత వినకుండానే ఈ ధర్నాలో అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళందరినీ జాగృతి కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎంతసేపటికి కూడా ఒక్కసారి కవిత మాట్లాడుతున్నారు, చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కరెక్ట్ కాదు. సామాన్యుడి ప్రగతి చక్రంగా ఆర్టీసీ రద్దు చట్టాన్ని పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తామని. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కవితను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అయితే పెంచినటువంటి ఈ టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా తగ్గించాలి. సామాన్య ప్రజలపైన వాళ్ళ యొక్క జీవనాధారం పైన కూడా భారం పడుతుంది. వాళ్ళకి వచ్చేటువంటి చాలని జీతాలు కూడా సరిపోవు అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే పెంచినటువంటి 20% ఛార్జీలు వెంటనే తగ్గించాలి, లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ధర్నాలు చేస్తామంటూ కూడా ఎమ్మెల్సీ కవిత అయితే మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ యొక్క ఏదైతే ధర్నా ఉందో దీన్ని మరింత ఉధృతంగా కూడా చేస్తాం రానున్నటువంటి రోజుల్లో అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి బస్ భవన్ నుంచి కూడా ఎమ్మెల్సీ కవితని స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఆవిడ నేను రాను అంటూ కూడా మొరాయిస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే కవితని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పెంచినటువంటి 20% ఏదైతే ఛార్జీలు ఉన్నాయో వాటిని మొత్తం తగ్గించకపోతే సామాన్యుల రోజువారీ ఏదైతే జీవితం ఉందో దానిపైన ఖచ్చితంగా భారం పడుతుంది. కాబట్టి పెంచినటువంటి 20% ఛార్జీలను కూడా వెంటనే తగ్గించాలి, ప్రభుత్వం దీనిపైన పునరాలోచించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ దీని గురించి తిరిగి ఆలోచించాలి ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బట్ ఎట్టకేలకు ఈ యొక్క ధర్నాను అయితే పోలీసులు నిర్వీర్యం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ధర్నాని వెంటనే అటు భగ్నం చేసినటువంటి పోలీసులు కవితని అలాగే స్థానికంగా వచ్చినటువంటి జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి స్థానిక ఠాణాలకు కూడా తరలించినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బస్సు ధరలు వెంటనే